మత్తయి 15:11, మాథ్యూ 15:11. నోటపడినది మనిషిని అపవిత్రపరచదు, కానీ నోటు నుండి వచ్చినదియే మనిషిని అపవిత్రపరచునని వారితో చెప్పెను. నోటపడినది మనిషిని అపవిత్రపరచదు, కానీ నోట నుండి వచ్చినదే మనిషిని అపవిత్రపరచు. నా కొడుకు నన్ను చూసుకోవట్లేదు, నా కూతురు చూసుకోవట్లేదు, నా కుటుంబంలో అయిపోయింది, మా ఆయన ఇలా చేస్తున్నాడు, ఎందుకు మా ఆయన నన్ను కొడుతున్నాడు. నువ్వు మరి నీ తల్లికి చెప్పి, నీ తల్లి కొడుక్కి చెప్పి మరి కొట్టించావు కదా. ఎందుకు? ఏది అపవిత్రపరిచింది? నీ నోరే నీ మొగుడిని అపవిత్రపరిచింది. నీ నోరుతోటే నీ మొగుడిని తిడుతున్నాడు. నువ్వు అసలు తిట్టించావు కదా, మర్చిపోయావు. సైలెంట్గా సొరకెట్టు కామ్గా ఏమైనట్టు ఇలా ఉన్నావు. ఇలా నీకు తెలియకుండానే రిలీజ్ చేసేసావు మాటలు, చెప్పుడు మాటలు. కొన్నిసార్లు చెప్పకూడదు, కొంపలు అంటుకుంటాయి అన్ని మాటలు చెప్తే. తెలుసా నీకు? చెప్పకూడదు. నీకు ఏమైనా సత్యం తెలిసిందనుకో, నీకు లోపల ఉండదు. ఇంకా షుడ్ బి కేర్ఫుల్ ఇన్ దట్ ఏరియా. ద డెవిల్ ఈజ్ అన్ అక్యూజర్. అప్పది ఏం చేస్తాడంట? నిందించువాడంట, అక్కడి నుంచి గెంటేసాడు వాడిని. నువ్వు పరలోకానికి ఎలా వెళ్తావు? దిస్ విల్ డిఫైల్ యూ. అపవిత్రపరిచేస్తాయంట ఇవి జీవితాన్ని. పంట తినలేరు. 40-50 వచ్చిన తర్వాత పంట తినలేరు. నడుము పడిపోతుంది, బీపీలు వచ్చేస్తాయి, షుగర్లు వచ్చేస్తాయి, థైరాయిడ్లు వచ్చేస్తాయి, పారాలసిస్ అటాక్స్, అడిగేలేని పరిస్థితి, గ్యాస్ట్రిక్ ట్రబుల్స్, పెయిన్స్. తట్టుకోలేరు. ఎందుకు? నా పంట తినలేను. అరే ఇప్పుడు తినలేకపోతున్నాను. యు సీ నౌ షుడ్ బి వెరీ కేర్ఫుల్. చైల్డ్హుడ్ అండ్ యూత్ అందుకు తట్టుకోలేవు. అందుకే హ్యాబిట్స్. మనమందరము నూతన సృష్టి కదా, కొత్త స్వభావం. వీఆర్ లైక్ గాడ్ ఇన్ అవర్ ఇమేజ్ ఇన్సైడ్. మనము శరీరంలో ఉంటే దాన్ని అణిచిపెట్టి అన్ని జనుల్లా ప్రవర్తిస్తాం. మనం ఎప్పుడైతే వాక్యాన్ని ధ్యానించి ఎదుగుతామో దైవ స్వరూపంలో ఉంటాం. స్టెఫెన్ లాగా వాళ్ళు ఎందుకు కొడుతున్నా, ప్రభువా వారేమి చేయుచున్నారు ఎరుగరు కనుక వారిని క్షమించు అనే డైలాగ్ వేస్తాం. ఇఫ్ యు ఆర్ ఇన్ ద స్పిరిట్, ఐ డోంట్ నో వై ద లార్డ్ హస్ పుట్ ఇన్ దిస్ హార్ట్. చాలామంది పంట తినలేకపోతున్నారు. దే కుడ్ నాట్ రీప్ ద హార్వెస్ట్. భూమి దాని సంపూర్ణత యెహోవాదే. ద ఎర్త్ ఈజ్ ఫుల్ ఆఫ్ బ్లెస్సింగ్స్. భూమంతా ఆశీర్వాదాలతో నిండుకొని ఉందంట. సామెతలు 14:30. సాత్వికమైన మనసు శరీరమునకు జీవము, మత్సరము ఎముకలకు కుళ్ళు. సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము, మత్సరము ఎముకలకు కుళ్ళు. నీ ఎముకలే తినేస్తాయి, నీ ఎముకలే నొప్పులు పుట్టేస్తాయి. జలసీ ఈట్స్ యువర్ బోన్స్. సాత్వికము దేవుడి నుంచి నేర్చుకుంటా, దేవుడి నుంచి నేర్చుకొని ఆ హృదయంలో వాక్యం పెట్టుకునేవాడిని ఏమంటారు? సౌండ్ హార్ట్ అంటారు ఇంగ్లీష్లో. గాడ్ హెస్ గివెన్ యూ సౌండ్ మైండ్. వాక్యంతో దేవుని వాక్యం ఏం చెప్తుంది, నేను ఏం చేయాలా. అందుకని ఒక్కొక్కసారి యూ నీడ్ టు బి కేర్ఫుల్. మనం దేంతో బతకాలి? విశ్వాసం అనండి. వాడిని తిట్టాలనిపిస్తుంది కానీ విశ్వాసంతో బతకాలి. వదిలేయాలి అప్పుడప్పుడు. దేవుడు అబ్రహాము విషయమై రాజుని ఏమంటాడు? నువ్వు చచ్చిన వాడివి, నీ తప్పే, బట్ యు ఆర్ ఎ డెడ్ మ్యాన్. గచ్చగచ్చ ఉనికిపోతాడు. ఫర్ ఇప్పుడు దాకా ఏంది? అందరూ వచ్చి ఎవరో నా ముందు నుంచోలేకపోయారు. ఒక యాత్రికుడిగా వచ్చినటువంటి ఒక యాత్రికుడు భార్య గురించి నేను చచ్చిన వాడిన. తప్పు చేసింది వాడు. ఇఫ్ యు ఆర్ అనాయింటెడ్ యు ఆర్ డేంజరస్ టు ద మార్కెట్ ప్లేస్. సాత్వికమైన మనస్సు నేర్చుకోవాలి. దేవుడి నుంచి నేర్చుకొని, అరే నేను అన్న ఈ మాట, నేను ఇంకా వాళ్ళని నన్ను ఆమెను నడగొడదామని చూసింది, నేను ఆమె ఇంటిని నేను కలుపుతాను, నేను ఈ చెడ్డమాట చెప్పను, నేను ఆ ఇల్లు అంటించను, నేను వాళ్ళకి గెంటేసినా సరే. ద లార్డ్ ఎగ్జాల్ట్స్ యూ. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. సాత్వికమైన మనస్సు శరీరంలో ఒక జీవము. మత్సరము జలసీ వచ్చిందనుకో, అయ్యి బాబోయ్ ప్రభువా ఇది వచ్చింది నాయన, ఇది తీసేయను ఉపవాసపడి ప్రార్థించి ఎలగొట్టాలి దాన్ని. లేదంటే నీ నోట్లోంచి డైలాగులు వచ్చి 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 ఎవరో అవ్వవో నీ ఎముకలే పాడవుతాయి, నీ కుటుంబమే, నీ జీవితమే. ఇట్ విల్ బి అఫెక్టెడ్. కష్టపడి పెంచిన ఆ పిల్లల పంట తినలేరు తల్లులు, తండ్రులు. ఉదయము సాయంకాలము వాక్య ధ్యానం అనేది చాలా ముఖ్యం. మనలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. నువ్వు ఎప్పుడైతే ప్రార్థిస్తావో, ధ్యానిస్తావో, మాట్లాడుతూ ఉంటాడు. ఇదిగో ఈ బలహీనత ఉంది ప్రభువా, నన్ను వెతుకు, సర్చ్ మీ. నాలో ఏ ఆయాసకరమైనది ఏదుందో అది నా నుంచి తీసివేయి నాయన. ఎతుకు, నాలో ఏముందో, అసూయ ఉందో, జలసి ఉందో, ప్రైడ్ ఉందో, గర్వం ఉందో, నువ్వు ఇచ్చిన తలాంతులు, నువ్వు ఇచ్చిన ఉద్యోగం, నువ్వు ఇచ్చిన హోదా విషయమై నాకు గర్వం వచ్చిందా, నువ్వు ఇచ్చిన పలుకుబడి విషయమై, డబ్బుల విషయమై నాకు గర్వం వచ్చిందా, దాన్ని తీసివేయి. పౌలు అనుకుంటున్నాడు, అయ్యో నాకు ఇన్ని వరాలు ఉన్నాయి, పైకి వెళ్ళొచ్చాను, ఇలా ముట్టుకుంటే, నేను ముట్టుకున్న గుడ్డ పట్టుకుంటే స్వస్థపడిపోయారు, ఇదిగో నేను గర్వపడ్డాను, ఈ శిష్యుల కంటే నిజంగానే గొప్పవాడిని, నేను వాళ్ళకంటే ఘోరపాపిని కానీ ఇప్పుడు గొప్పవాడిని అయిపోయాను, కానీ అయ్యో దాని మూలముగా నేను నా శరీరాన్ని నలగొట్టుకుంటాను. యూ నీడ్ టు హ్యాండిల్. ఇలాగా కోపాన్ని అణుచుకోలేని ఒక వ్యక్తి తన గురికి వెళ్ళలేకపోయాడు. ఎవరు? మోషే. కోపంతో ఇరగొట్టేశాడు. ఎందుకు? చిన్నప్పటి నుంచి ఒక విషాదమైన ప్రాంతంలో పెరిగాడు. తన తల్లిని తెలుసు కానీ ఐగుప్తులో పెరిగాడు. దాని మూలంగా కోపం ఉండిపోయింది. చిన్నప్పటి నుంచి ఒక మంచి వాతావరణంలో పెరగకపోతే కోపం ఉంటుంది. యాంగర్ అండ్ బిటర్నెస్. దేవుడు చేతితో వ్రాసిని ఎరగొట్టేస్తాడు చేతులతో. హీ బ్రేక్స్ ఇట్ డౌన్. తర్వాత దేవుడు చెప్పాడు, ఇంకా నేను రాయి, నువ్వే చెక్కు అని. తర్వాత మోషే అన్ని తయారు చేసుకుని చెక్కుంటాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:8-9. ఫిలిప్పీలో 4:8-9. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల, ఏ యోగ్యత అయినను
మెప్పైనను అంటే మనం ఏదన్నా మంచిదా, ఒకవేళ ఇది ఏమన్నా పొగిడేదా, ఏవి సత్యమైనవో ఇది నిజమో, ఏవి మాన్యమైనవో జెన్యూన్, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి కలవో వాటి మీద ధ్యానం పెట్టుకోవాలంట. పాజిటివ్ మైండ్ అనండి. దిస్ ఇస్ అ పాజిటివ్ మైండ్. అది అనొచ్చు, వాడు తప్పు చేశాడు కానీ అలా అన్ను, వాళ్ళు అలా చేశాడు, దీని మీద మైండ్ పెట్టాలంట. నేను అలా అనొచ్చా, ఏది యోగ్యత, ఏది మొప్పు, సత్యము, మాన్యమైనవి. ఇంగ్లీష్లో చూడండి, వాట్స్ ఎవర్ థింగ్స్ ఆర్ ట్రూ, హానెస్ట్, జస్ట్, ప్యూర్, లవ్లీ, గుడ్ రిపోర్ట్, వర్చ్యూ, ప్రైజ్. 8 ఉన్నాయి. వీటి మీద ఆలోచించు. నెగిటివిటీ, చెప్పుడు మాటలు, ఇలాగా వాళ్ళని శపించాలా, కొట్టాలా, తిట్టాలి, ఇలాగన్నాడు అలాగన్నాడు, నో నో నో. నెగిటివ్ మైండ్ ఎవరెక్కడ దొరుకుతారా, ఏటా నెగిటివ్ మైండ్లోనే ఉంటారు. దీని మీద మైండ్ పెట్టాలంటే థింక్ ఆన్ దిస్ థింగ్స్. అందుకే ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. నెగిటివ్ మైండ్, డోంట్ టాక్ సచ్ థింగ్స్. ఏ యోగ్యత అయినా నువ్వు మెప్పైనను ఉండిన ఎడల, ఏవి సత్యమైనవో, మాన్యమైనవో, న్యాయమైనవో, పవిత్రమైనవో, రమ్యమైనవో, ఖ్యాతి గలవో, ఇన్ని పెట్టుకొని వాటి మీద ధ్యానం ఉంచుకో. వీటి మీద ట్యూన్ యువర్ మైండ్ ఫర్ సచ్ థింగ్స్. దీన్ని ఏమంటారో తెలుసా? నీ మనస్సును వీటి మీద కేంద్రీకరించదాన్ని ఏమంటారో తెలుసా? మారు మనస్సు. దిస్ ఈజ్ ఎ చేంజ్ ఆఫ్ మైండ్. పాజిటివ్గా మాట్లాడితే మాట్లాడు, లేకపోతే మాట్లాడక. ఇఫ్ అట్ ఆల్ యూ వాంట్ టు టాక్ సంథింగ్ గుడ్, ట్రైన్ యువర్ బ్రెయిన్. టాక్ టు యువర్ నెయిబర్ అండ్ సే ట్రైన్ యువర్ బ్రెయిన్. ట్రైన్ చేసుకో, ఎందుకంటే ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటాయి. వాటి మీద మైండ్ పెట్టకూడదంట. సామెతలు 3, 5, 6, ప్రోవర్బ్స్ 3, 5-6. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకుంచం. నీ స్వబుద్ధి అంటది, దాన్ని తిట్టు, కానీ దేవుడు అంటాడు వదిలేసాయి, క్షమించి, ఏం మాట్లాడక కామ్గా ఉండు. దేవుడు చెప్తున్నాడు కామ్గా ఉండు, దేవుడి మీద వదిలే, కామ్గా ఉన్నావు. ఇంకొక ఆమెమో నా సంగతి తెలీదు చెప్పి మొత్తం దులిపేసింది, మాటలన్నీ వదిలేసింది. దానివల్ల ఆమె పంట పోగొట్టుకుంది, దేవుని స్వరూపంలోకి ఎదగలేకపోయింది. స్వబుద్ధి మనకు ఉంటుంది. బుద్ధి, నువ్వు అమెరికా పంపించావా నీ కొడుకుని, నేను ఆస్ట్రేలియా పంపిస్తా. చూసినా 6, నీ ప్రవర్తనంతట యందు ఆయన అధికారమును ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయనండి. ప్రభువా, నా ప్రవర్తన ఇది నాయన, నేనైతే ఇలా చేస్తా, ఇలా మాట్లాడతా, నా నోరు చెడ్డది, నేను తట్టుకోలేను, నాలో అసూయ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి, నా వల్ల కాదు, నేను మామూలుగా బతకలేను నాయన, కాబట్టి ఇదిగో నేను నీకు అప్పగిస్తున్నా, నువ్వు నన్ను బాగు చేయి, నువ్వు నన్ను చక్కగా మార్చు నాయన అని నువ్వు ఆయనకి సరెండర్ అయితే, ఆయన నీ త్రోవలను సరళమంటే నీ భవిష్యత్తు పంట తిని హాయిగా పరలోకం వెళ్తావు. ఎంతమందికి నీ పంట ఎంజాయ్ చేసుకుంటూ పరలోకం వెళ్దాం అనుకుంటున్నారు? ఎంజాయ్ యువర్ హార్వెస్ట్. 20, 30, 40, 50 సంవత్సరాలు పండించి తర్వాత పంట తినుకుంటా పోవాలి కానీ పరలోకంకి. డిజాస్ట్రస్గా పోతే ఎలాగా? నీ ప్రవర్తన కొంచెం మాటలోనే అంతటి యందు ప్రభువా నా వల్ల కావట్లే, నేను నడవలేను, నా మైండ్ ఒప్పుకోవట్లేదు, నా మనసు చూడట్లేదు, అసలు నేను తట్టుకోలేకపోతున్నాను నాయన, ఎందుకో నాకు ఈ అసూయ బుద్ధి, అస్సలు తట్టుకోలేకపోతున్నాను. అవతల వాళ్ళ సమృద్ధి కానీ, అవతల వాళ్ళ బాగోజం కానీ, దాని పిల్లలు బ్లెస్ అవుతుంటే అంతటి అన్నదిగా ఒప్పుకొని, అప్పుడు ఆయన నీ త్రోవలను, మీ అందరి త్రోవలను ఆయన సరళము చేయనుగాక, మీ అందరూ మీ పంట చక్కగా అనుభవించుదురుగాక. నజరేయుడైన యేసయ్య, ఇదిగో ప్రభువా ఈ దినాన్న వీళ్ళందరూ పశ్చాత్తాపడ్డారయ్యా, ఇదిగో నా హృదయ ధ్యానాన్ని, నా నోటి మాటలు అంగీకరించేటట్టు ఉండాలి నాయన. దావీదుని ఎలా ఆశీర్వదించావు, నీ సామర్థ్యం చూపించేవాళ్ళలాగా అయా తన దేశాన్ని కాపాడుకునే రక్షకుడిలా చేసావు నాయన. అలాగే మా జీవితంలో మా కుటుంబాన్ని కాపాడుకోవడమే కాదు, ఆశీర్వాదంగా ఉండేటట్టు చేయండి. విశ్వాసముతో జీవిస్తాం, చూసేదాన్ని బట్టి అనేదాన్ని బట్టి మేము జీవించము. ఆ నూతన హృదయాన్ని వాళ్ళందరికీ దయచేసి నడిపించమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.